ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కరిగే ఫైబర్ మాత్రమే కాకుండా కరగని ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందంట. బాడీ డైజెస్టివ్ సిస్టమ్ లో హెల్ప్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆహారం తినే అవసరం లేకుండా ఉంటుంది. ఓట్స్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ ని రక్త ప్రవాహంలోకి నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. అయితే ఎక్కువగా శరీరానికి హాని కలిగించకుండా శక్తిని అందించే ప్రాసెస్ లో ఓట్స్ ది బెస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇకపోతే అటుకుల్లో ఎటువంటి వైటమిన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అటుకుల్లో కార్బోహైడ్రేట్స్, ఐరన్, కొంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఓట్స్ లో ఇవన్నీ కూడా ఉండవు. సో ఓట్స్ తో పోలిస్తే అటుకుల్లో ఫైబర్ కంటెంట్ తక్కువ. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది, అంటే కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. కానీ ఫైబర్ విషయంలో ఓట్స్ కంటే అటుకులు తక్కువే అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అయితే అటుకులలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది, ఓట్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆయా అటుకులు కానీ లేకపోతే ఓట్స్ కానీ బెటర్ అని చెప్తున్నారు. బట్ మాక్సిమం ఓట్సే బెటర్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు.